ఈ సిక్కిల్ అనేది చాలా క్వాలిటీగా ఉంటుంది. మనకి గ్రౌండ్ నుంచి హైట్ వచ్చేసి 9 ఫీట్లు రీచ్ అవుతుంది మనం పట్టుకోకుండా. దేని ద్వారా నడుస్తుంది? ఇది పెట్రోల్ తో రన్ అవుతుంది. మనకి థ్రెడ్ ద్వారా తాడు ద్వారా గుంజి స్టార్ట్ చేసుకోవడం ఉంటుంది. రైతుని మెయిన్ గా బేస్ చేసుకొని ఆలోచించడం జరుగుతుంది అనమాట. సో స్టీల్ కంపెనీలో ఇప్పుడు మీకు కొత్తగా ఏమి వచ్చాయి? మనకి ఇప్పుడు ఈ ఫార్మైల్ కట్టర్ ఏంటంటే చాలా మందికి తెలియదు కాబట్టి ఈ వీడియో చేయడం జరిగింది. ఇంకోటి కొత్తగా మనకి మిషన్ ఎలా ఆన్ చేయాలో ఒకసారి చూద్దాం. ఇది దీంట్లో కంపెనీ ఒకటి ఏంటంటే ప్రొవైడ్ చేసి చాలా క్వాలిటీగా ప్రొవైడ్ చేస్తుంది. జస్ట్ గమనించండి, బెల్టులు కూడా చూడండి. ఇక మీ పేరు తీసుకుంటే మేము వాళ్ళకి ఒక 5% to 6% దాకా డిస్కౌంట్ ఈజీగా కట్ అయిపోతుంది అనమాట. మనం బలం పెట్టాల్సిన అవసరమే లేదు. ఇదిగోండి, చాలా ఎక్సలెంట్ ఉంది. ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగా ఉంది, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అదొక కట్ లాగా అనమాట. అట్లాంటి 2000 కట్స్ పైన మనకు ఒక్కసారి ఫుల్ చార్జ్ చేసుకుంటే చాలా ఎక్సలెంట్గా వస్తుంది అనమాట. బట్ మన సైడ్ దీన్ని ఎట్లా మార్చేసేసారంటే కలుపు కట్ చేసుకోవడానికి దానికోసం అనేది. ఇది వచ్చేసేసి మీకు ఒక 2 hours 2.5 hours వస్తుంది. నమస్తే, మీరు చూసిన తెలుగు అగ్రి ఫార్మ్స్. ప్రస్తుతం వచ్చేసి శ్రీ గణేష్ అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ అయితే వచ్చేసిన. సో మనం బిఫోర్ వీడియోస్లో చాలా వీడియోస్ అయితే వేసినాం. షార్ట్ వీడియో మనకైతే బాగానే రీచ్ అయింది. సో వీళ్ళు ఇప్పుడు కొత్త మిషనరీస్ తెచ్చిందనమాట. సో ఎంతవరకు ఉన్నాయి ఏం లేదు మొత్తం కనుక్కుందాం. సో ముఖ్యంగా మనకు పామ్ ఆయిల్కి ఉపయోగపడే కట్టర్, అదేవిధంగా పంప్ సేయర్, ఇంకా కొన్ని పరికరాలు అయితే ఉన్నాయి. సో ఆ పరికరాలు ఎలా ఉపయోగపడతాయి, ఎలా లేదో, ఎంత సేపు వస్తాయి, సో మొత్తం డీటెయిల్స్ అయితే కనుక్కుందాం. సో లొకేషన్ వచ్చేసి అన్న అయితే చెప్తాడు. సో అన్న చెప్పిన దాన్ని బట్టి మీరు లొకేషన్ చూసుకోవచ్చు. సో మనకు అపోలో హాస్పిటల్ ఉంటుంది హైదర్గూడ. సో అపోలో హాస్పిటల్ ఎదురుగానే. సో ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్ళి చూసుకుందాం. నమస్తే అన్న. నమస్కారం సార్. ఇంతకుముందు మనం వీడియోలు చేసాం, చాలా కామెంట్స్ అయితే వచ్చినాయి, చాలా రీచ్ అయితే వచ్చింది. సో ముఖ్యంగా మనం ఇప్పుడు ఏ పరికరాలు మీరు చూపించాలనుకుంటున్నారు? ముందుగా రైతన్నకి నమస్కారం, ప్రతి ఒక్కరికి. ఈరోజు మనం శ్రీ గణేష్ అగ్రికల్చర్ మిషనరీస్లో ఫార్మైల్ కట్టర్ అనే దాని గురించి చెప్దామని నేను మిమ్మల్ని పిలవడం జరిగింది. ముఖ్యంగా లొకేషన్ అడుగుతున్నా, లొకేషన్ చెప్పండి. హైదర్గూడ బషీర్బాగ్ ఉంటుంది కదా, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లైన్ అంటారు దీన్ని. మనకి ఇత్తనాలు దొరికే మార్కెట్ ఉంటుంది కదా, ఆ మార్కెట్లో అపోలో హాస్పిటల్కి క్వైట్ ఆపోజిట్లోనే ఉంటుంది. ఏ డౌట్ ఉన్నా కూడా మీరు ఈ నెంబర్కి ఫోన్ చేయొచ్చు. నెంబర్ వచ్చేసి 9948449737. నా పేరు భాస్కర్ రెడ్డి. ఓకే, ముఖ్యంగా మీరు ఇప్పుడు ఏది చూపించాలనుకుంటున్నాను? మన ప్రతి రైతన్నకి ఇయాల్టి రేపు కాలంలో ఫార్మైల్ అనేది చాలా ఫేమస్ అయింది. ప్రతి ఒక్క రైతులు కూడా మార్కెట్లో దొరికే లోకల్ మిషన్స్ తీసుకొని చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. సో దాని గురించి మనం రైతన్నకి ఒకసారి మన మిషన్స్ గురించి చూపిద్దామని చెప్పేసి మిమ్మల్ని పిలవడం జరిగింది. సో ముఖ్యంగా దీనిలో కట్టర్లు ఎన్ని ఉంటాయి? ఫార్మైల్ కట్టర్ దాంట్లో సిజిల్, సిక్కిల్ అని 2 ఉంటాయి. ఆ 2 కూడా మనం కంపెనీ నుంచి ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ. ఈ యొక్క స్టిల్ కంపెనీ వచ్చేసి 100 years కంపెనీ. మీకు ఈ ఫార్మైల్ కట్టర్ అనేది కూడా కట్టర్కి ఇప్పుడు కట్టర్కి వచ్చేసి 1 సంవత్సరం వారంటీ ఇస్తున్నారు కంపెనీ నుంచి. 1 year మనకి. ఇంకోటి క్వాలిటీలో కూడా రాజీ పడే అవసరం లేదు, నెంబర్ 1గా ఉంటుంది. స్టిల్ అంటేనే ఇక చాలా మందికి తెలుసు ఈ యొక్క కంపెనీ అనేది. ఇంకోటి ముందుగా మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఈ ఫార్మైల్ కట్టర్ అనేది స్టిల్ కంపెనీ 15 సంవత్సరాల క్రితం నుంచే ఉన్నాయి. మనం తెలంగాణలో ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ ఫార్మైల్ చేయడం వల్ల అందరూ ఏమున్నాయి మిషన్స్ అని చూడడం జరుగుతుంది. కానీ ఈ యొక్క కంపెనీ ఎప్పుడో లాంగ్ బ్యాక్ నుంచి ఉన్నాయి. మనం 15 సంవత్సరాల కిందటే ఆంధ్రాకి కూడా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి సైడ్ పంపించాము ఈ మిషన్స్. సో ఇప్పుడు వాటి గురించి మనకి ప్రత్యేకతలు ఏంటి, వాటి ఏంటి అనేది మీకు నేను చెప్తాను చూడండి. ముందుగా మన ఈ ఫార్మైల్ కట్టర్లో దీన్ని సిక్కిల్ అంటారు. ఈ సిక్కిల్ అనేది చాలా క్వాలిటీగా ఉంటుంది. ఒకసారి పట్టుకొని కూడా మీరు చూడొచ్చు, మీరు అంత క్వాలిటీగా ఉంటుంది ఇది. ఇదిగోండి, దాంతోపాటు సేఫ్టీ కవర్ గార్డ్ ఇస్తారు మనకి దానికోసం అనేది. స్టీల్ కంపెనీ. ఇది వచ్చేసి సపరేట్ కొనుక్కోవచ్చా లేకపోతే మీరు? రెండు మనము మిషన్ ద్వారా 2 కూడా కంపెనీ నుంచి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సిజిల్ కానీ సిక్కిల్ కానీ ఎలాంటి ఛార్జ్ అనేది ఏమీ ఉండదు. ఇది అయిపోయిన తర్వాత మనకి లైఫ్ అనేది మోస్ట్లీ ఇదేమి మనకి 6 నెలల సంవత్సరంలో పోయేదేమీ కాదు. తక్కువ ఒకసారి తీసుకున్న తర్వాత ఈ క్వాలిటీవి మీకు ఈజీగా 3-4 years వరకు ఈజీగా వస్తుంది. ఓకే, ఒకసారి మిషన్ గురించి చెప్పండి. ఎస్, ఇందాక నేను చెప్పాను కదా, మీరు సిక్కిల్ చూశారు, సిజిల్ చూడలే కదా, దీన్ని సిజిల్ అంటారు. ఇదిగోండి, ఇది కూడా ప్రతి ఒక్కటి కూడా అన్ని కంపెనీ నుంచే ప్రొవైడ్ చేస్తుంది. ప్రతి దాని మీద కూడా ఉంటుంది. స్టీల్ కంపెనీ ఇక్కడ మనకి. ఓకే, ఇది చాలా క్వాలిటీగా ఉంటుంది బ్లేడ్ అనేది. చూడండి, ఇది షార్ప్గా అయితే చాలా బాగా ఉంటుంది. దీంట్లో
మనకి పీసీ మోడల్స్లలో మనకి 2 మోడల్స్ ఉన్నాయి కంపెనీ నుంచి. ఓకే. దీని ఇంజన్ సామర్థ్యం వచ్చేసి 1.3 HP ఇంజన్ కెపాసిటీలో ఉంటుంది. దీంట్లో 2 మోడల్స్ ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్న మోడల్ వచ్చి PC70 అంటారు. PC70 ఓకే. ఈ యొక్క మోడల్ ఏంటంటే ఈ మోడల్లో PC70లో మనకి గ్రౌండ్ నుంచి హైట్ వచ్చేసి 9 ఫీట్లు రీచ్ అవుతుంది మనం పట్టుకోకుండా. దేని ద్వారా నడుస్తుంది? ఇది పెట్రోల్తో రన్ అవుతుంది మనకి. 1 లీటర్ పెట్రోల్ వచ్చేసేసి మనకి 45 మినిట్స్ నుంచి 1 అవర్ వరకు యూజ్ అవుతూ ఉంటుంది మనకి. మైలేజ్ వస్తుంటుంది అనమాట. ఇంకోటి ఈజీ టు హ్యాండిల్ అనమాట. బరువు అనేది కూడా ఎక్కువగా ఉండదు. ఎందుకంటే బరువు ఉంటే ఎక్కువ ఒక 2 కిలోస్ ఉంటుంది. అట్లాగా మరీ అంత కాదు. ఇప్పుడు మనం తైవాన్ పంపు భుజానికి వేసుకునే పంపే 12 కిలోలు ఉంటుంది, 11 నుంచి 12 కిలోలు. బట్ దీని బరువు వచ్చేసేసి మీకు 7 కిలోలు మాత్రం ఉంటుంది. 7 కిలోలు. ఓకే. ఎందుకంటే ఎందుకంటే చేతుల మీద మోయాలి కాబట్టి. ఇంత లైట్ వెయిట్లలో మీరు ఎక్కడైనా చూడండి, ఏ మిషన్ కూడా ఇంత లైట్ వెయిట్లో మిషన్స్ లేవు, ఇంత క్వాలిటీగా కూడా ప్రొవైడ్ చేయదు. ఓకే. మార్కెట్లలో మనకి చాలా మిషన్స్ ఉన్నాయి, అవి ఏంటంటే హెవీ వెయిట్, వారంటీ అనేది ఉండదు, మనకి ఏమైనా అయిన తర్వాత స్పేర్ పార్ట్స్ అనేది ఉండవు. ఓకే. అది సో ముఖ్యంగా ఇప్పుడు పెట్రోల్తో నడుస్తుంది అంటున్నారు కదా. సో ఎలా స్టార్ట్ చేస్తారు, ఎలా లేదు? ప్రతి మన అగ్రి సెగ్మెంట్ ఏ మిషన్ అయితే ఉన్నాయో అన్నీ కూడా మనకి ఫుల్ స్టార్ట్ అంటారు, రీకాల్ స్టార్ట్ అంటారు. ఇదిగోండి ఇట్లా గుంజి స్టార్ట్ చేయడమే మనకి. థ్రెడ్ ద్వారా, తాడు ద్వారా గుంజి స్టార్ట్ చేసుకోవడం ఉంటుంది మనకి. ఇక్కడ గ్రిప్పర్ గమనించారు కదా బాగా, ఇగోండి గ్రిప్పర్ అంటారు అన్నమాట. అంటే మనం ఇక్కడ కూడా ఇట్లా పట్టుకొని, ఇగోండి ఇట్లా పట్టుకొని ఈజీగా ఆపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం పట్టుకుంటాం చూడండి, చాలా ఈజీగా ఆపరేట్ ఇలా చేసుకోవచ్చు, ఇలా పట్టుకోవచ్చు. కొంతమందికి డౌట్ రావచ్చు, మరి ఇక్కడ చేయి తీసేస్తే ఎక్సిలేటర్ ఎట్లా ఇస్తాము అనేది. దీంట్లో క్రూజ్ కంట్రోల్ సిస్టమ్ ఉంటుంది. ఇక గమనించుకోండి, ఇప్పుడు 2 కూడా ఇలా ప్రెస్ చేసేసి వెనక్కన్నాం అనుకోండి, లాక్ అయిపోతుంది. మిషన్ అనేది రన్ అవుతూనే ఉంటుంది. మీరు ఎక్కడైనా లైక్ ఇక్కడైనా పట్టుకొని వాడుకోవచ్చు, లేకపోతే ఇలా కిందనైనా పట్టుకొని వాడుకోవచ్చు. ఓకేనా. 2 మోడల్స్ కూడా సేమ్ ఫంక్షన్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఫ్యూల్ ఎక్కడ వేయాలండి? ఫ్యూల్ అనేది మనకి ఇక్కడ పోవడం జరుగుతుంది. ఇదిగోండి ఫ్యూల్ ట్యాంక్ అంటారు. ఇది 1/2 లీటర్ కెపాసిటీ ఉంటుంది. 1/2 లీటర్ ఎందుకంటే ఎక్కువ ఇవ్వరు, ఇది చేతుల మీద మోసుకోవాలి కాబట్టి మనకి ట్యాంక్ కెపాసిటీ అనేది ఎక్కువగా ఇవ్వరు అనమాట. ఇది దీంట్లో PC70లో మనకి చాలా మందికి ఒక డౌట్ వస్తుంది. సో 1/2 లీటర్ పోస్తే మేము మళ్ళా పోసుకోవాల్సి వస్తుంది కదా, ఎట్లా అని అంటారు కదా. దానివల్ల ఏంటంటే మనం ఫస్ట్ రైతుని మెయిన్గా బేస్ చేసుకొని ఆలోచించడం జరుగుతుంది అనమాట. మనం ఎక్కువసేపు ట్యాంక్ కెపాసిటీ ఎక్కువ ఇచ్చారంటే అదంతా భజన అంతా కూడా రైతుకి చేతుల మీద పడతా ఉంటుంది. 1/2 లీటర్కి ఒక 15 మినిట్స్ అట్లా రావచ్చు అనుకుంటా. మనకి 1 లీటర్ 45 మినిట్స్ టు 1 అవర్ అన్నప్పుడు ఆల్మోస్ట్ మనకి 20-25 మినిట్స్ వరకు ఈజీగా మనకి మైలేజ్ వస్తూ ఉంటుంది 1/2 లీటర్ ట్యాంక్ తోటి మనకి. మీకు చెప్పిన 2 మోడల్స్లో కూడా 75-70 చెప్పాం కదా. 70 వచ్చేసి మీకు చెప్పాను కదా ఇందాక, గ్రౌండ్ నుంచి 9 ఫీట్లని. 75 వచ్చేసి గ్రౌండ్ నుంచి 15 ఫీట్లు రీచ్ అవుతుంది. 15 ఫీట్లు ఎక్స్టెండ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. మినిమం దీంట్లో ఎక్స్టెన్షన్ అనేది ఉండదు, ఇది ఫిక్స్డ్ సైజు. దీంట్లో ఏంటంటే మనకి 2 సంవత్సరాల క్రాప్ నుంచి 2-3 సంవత్సరాలు ఉంటాయి కదా, ఆ చెట్ల నుంచి 12 సంవత్సరాల వరకు ఇది సరిపోతుంది. అంతకంటే హైట్ ఉన్నాయంటే అప్పుడు హైట్ వెళ్తాయి కాబట్టి మనకి కొమ్మలు అందవు కాబట్టి కొంతమంది ఎక్స్టెండ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది PC75లో. అది మనకి ఎక్స్టెండ్ ఎట్లా అంటే మినిమం వచ్చేసి 9-10 ఫీట్లు ఉంటుంది, అక్కడ నుంచి ఒక 5 అడుగులు ఇంకా ఎక్స్టెండ్ చేసుకునే ఆప్షన్ 75లో ఉంటుంది. అదే మన బ్రష్ కటర్ టైప్. బ్రష్ కటర్ అంటే దానికి ఎక్స్టెన్షన్ ఆప్షన్ ఉండదు, ఇది ఫిక్స్డ్ లాగా PC70 లాగా ఉంటుంది. దాని కింద ఎక్స్టెన్షన్ ఆప్షన్ ఉంటుంది అనమాట మనకి. ఇంకా ముఖ్యంగా ఏమి ఉంటాయండి? మనం మెయిన్గా అంటే చాలా ఇక బ్రష్ కట్టర్స్ మన స్టిల్ కంపెనీ గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు మార్కెట్లో, చాలా ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది, 100 సంవత్సరాల కంపెనీ కాబట్టి. సో స్టిల్ కంపెనీలో ఇప్పుడు మీకు కొత్తగా ఏమి వచ్చాయి? మనకి ఇప్పుడు ఈ ఫార్మైల్ కట్టర్ ఏంటంటే చాలా మందికి తెలియదు కాబట్టి ఈ వీడియో చేయడం జరిగింది. ఇంకోటి కొత్తగా మనకి స్టిల్ కంపెనీలో బ్యాటరీ స్ప్రేయర్ లాంచ్ అయింది లిథియం అయాన్ బ్యాటరీ తోటి. మీకు అది కూడా మీకు చూపిస్తాను నేను. సో ఇంకోటి ఇప్పుడు మనకు స్ప్రేయర్ ఉంది కదా, సో దీని గురించి చెప్పండి. ఇది మనకి స్టిల్ కంపెనీ వాళ్ళు కొత్తగా లాంచ్ చేసిన బ్యాటరీ స్ప్రేయర్ SGA 2000 అని. దీంట్లో ప్రత్యేకత ఏంటంటే చాలామంది అనొచ్చు బ్యాటరీ స్ప్రేయర్ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు ఇవాళ రేపు మార్కెట్లో. మన స్టిల్ కంపెనీలో క్వాలిటీ అండ్ దాంట్లో కాంప్రమైజ్ అనేది కాదు. కొత్తగా ఏంటంటే మనకి బ్యాటరీ గమనించారు కదా, ఇది స్టిల్ కంపెనీ ప్రొవైడ్ చేస్తున్న బ్యాటరీ లిథియం అయాన్ బ్యాటరీ అంటారు ఇది. ఓకే, లిథియం అయాన్ బ్యాటరీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే లైట్ వెయిట్ అనమాట, పట్టుకొని చూడండి మీరు, అసలు బ్యాటరీ అనేది బరువు ఉండదు. మార్కెట్లో దొరికే బ్యాటరీ స్ప్రేయర్లు అన్నీ కూడా లిటాసిడ్ బ్యాటరీస్ అంటారు అనమాట. లిటాసిడ్ బ్యాటరీస్ అంటే బ్యాటరీ బరువు తక్కువ అనుకున్నా కూడా 2.5 కిలోల నుంచి
4 కిలోల వరకు ఉంటుంది. అవును, అది మనం భుజం మీద వేసుకోవడం అది బరువే, మళ్ళీ నీళ్ళు పోసుకునే కూడా. ఈ లైట్ వెయిట్లో ఇంకోటి ఏంటంటే దాంట్లో మైనస్ పాయింట్ ఏంటంటే ఒక నెల రోజులు కనుక వాడకపోతే బ్యాటరీ అనేది డెడ్ మోడ్కి వెళ్ళిపోతుంది, స్లీప్ మోడ్. ఓకే, మళ్ళీ 2 నెలలు వాడకపోతే ఇక మొత్తం బ్యాటరీ డెడ్ అయిపోయి మళ్ళీ తర్వాత కొత్త బ్యాటరీ వేసుకునే పరిస్థితికి అనమాట. ఇప్పుడు మార్కెట్లో ఉన్నదంతా కూడా అదే, ఏమీ చేంజ్ లేదు. దీనివల్ల ఏంటంటే మనకి యూజ్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ మన రైతు వాడుకొని ఒక నెల రోజులు పక్కన పెట్టుకున్నా కూడా మళ్ళీ తీసుకొని ఛార్జ్ పెట్టేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. ఎన్ని బ్యాటరీలు ఇస్తారు అవి? ఒక బ్యాటరీనే వస్తుంది, ఒక స్ప్రేయర్ తోటి. ఎన్ని మనకి కంటిన్యూగా 8 అవర్స్ రన్నింగ్ టైము మనం 8 అవర్స్ పని చేసుకోవచ్చు, స్ప్రేయింగ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, స్ప్రేయింగ్ టైము. కంపెనీ వాళ్ళు దీంతో పాటు 4 నాజిల్స్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఇట్లా దీంట్లో 3 ఉన్నాయి చూడండి, ఒక బ్రాజ్ది 2 ప్లస్ ఇది బయటకి చూపిస్తాను చూడండి మీకు. ఇగో ఇవన్నీ కూడా, ఇది ఒక నాజిల్, ఇది ఒక నాజిల్. ఇది మనం దీనికి ఫిట్ చేసాము, ఫ్లేవర్ నాజిల్ అంటారు దీన్ని. ఓకే, ఇగోండి ఇది, ఈ ఫ్లేవర్ నాజిల్ కూడా ఇస్తుంది. ఇట్లా పట్టుకోవడానికి మనకి హ్యాండిల్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఎన్ని లీటర్ల ట్యాంక్ అండి? ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 20 లీటర్ల ట్యాంక్ కెపాసిటీ. 20 లీటర్లు. 20 లీటర్లు. ఓకే, అది 20 లీటర్స్ తోటి ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ అనేది ఎక్సలెంట్ ఉంటుంది అనమాట. మిషన్ ఎలా ఆన్ చేయాలి ఒకసారి చూపి. ఇది దీంట్లో కంపెనీ ఒకటి ఏంటంటే ప్రొవైడ్ చేసి చాలా క్వాలిటీగా ప్రొవైడ్ చేస్తుంది. జస్ట్ గమనించండి, బెల్ట్లు కూడా చూడండి. ఇక కుషన్ మనం ఫార్మర్ వాడుకోవడానికి ఇవ్వండి ఎంత క్వాలిటీగా ఉంటుంది చూడండి. మీరు మార్కెట్లో ఇక్కడ టోటల్ ఇండియా లెవెల్ మనం చూసుకునే ఈ క్వాలిటీ బెల్ట్ తోటి ఎవరు ప్రొవైడ్ చేయట్లేదు. ఇంకా బ్యాక్ సపోర్టర్ ఒకటి ఇస్తున్నారు ఇది. ఇంకోటి మళ్ళీ ఈపుకి ఈ సపోర్టర్ కూడా వస్తుంది చూడండి. ఇవ్వండి మనకి చార్జర్ ఇంత ముందు పెద్దగా కాకుండా సింపుల్గా చార్జర్ వస్తుంది. ఈ చార్జర్ ఇండికేషన్ కూడా ఉంటుంది మనకి. ఫుల్ చార్జ్ అయిన తర్వాత మనకి ఇండికేషన్ చూపిస్తే బంద్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ గమనించారు చార్జ్ అవుతుంది మనకి ఇది వచ్చేసేసి మీకు మినిమం వచ్చేసేసి ఒక 5 అవర్స్ 6 అవర్స్ టైం పడుతుంది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. ఓకేనా? అయిన తర్వాత ఇగోండి ఇక్కడ గమనిస్తున్నారు కదా, రెగ్యులేటర్ అనమంటారా దీన్ని. ఈ రెగ్యులేటర్ అనేది మనకి పాయింట్లు పెట్టి ఆన్ చేసేసుకొని ఇట్లా ప్రెషర్ బిల్డ్ చేసుకోవడానికి. ఓకేనా? ప్రెషర్ బిల్డ్ అంటారు దీన్ని. ఇటు సైడ్ వచ్చేసేసి మనకి ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. ఇది రెగ్యులేటర్ అంటారు, ప్రెషర్ రెగ్యులేటర్ అంటారు దీన్ని. ఎంత ప్రెషర్ కావాలనుకొని పెట్టేసుకొని. ఇది వచ్చేసి ఛార్జింగ్ పోర్ట్ అంటారు మనకి. ఇవ్వండి ఛార్జింగ్ పోర్ట్ ఇది. ఓకే, ఇందాక ఇటు మీరు అనుకోవచ్చు ఇటు రెగ్యులేటర్ చూపిస్తున్నారు కదా, మళ్ళీ ప్రెషర్ ఇదేంటి, ఇవ్వండి ఇది రెగ్యులేటర్ అన్నాను కదా, మళ్ళీ మీరు ఇటు సైడ్ వచ్చినాక ఇటు సైడ్ కూడా ఉంది, మీరు అదే అనొచ్చు. బట్ మీరు అక్కడ గమనించుకోలేదు, పైన ఇండికేషన్స్ గమనించుకోండి ఏ టైప్లో కావాలనేది. ఇవ్వండి షవర్ లాగా కొంచెం ఇది రొటేటివ్ ప్లస్ అదనమాట. దాంట్లో అది దీంట్లో ఈ నౌజిల్ అనేది ఇది ఏ పంప్లో కూడా లేదు బ్యాటరీ స్ప్రేలో. ప్రతి బ్యాటరీ స్ప్రేలో ఉండేది ఏంటంటే ఇందాక మనం అటు సైడ్ చూపించినట్టుగా రెగ్యులేటర్ స్విచ్ ఇస్ ద కామన్ థింగ్ అనమాట. దీంట్లో ఇది మనకి అడ్జస్ట్మెంటింగ్ ప్రెషర్ ఎలా కావాలనేది, షవర్ లాగా అనేది అడ్జస్ట్మెంట్ చేసుకునే ఆప్షన్ అనమాట. ఏంటంటే దీంట్లో ఎవరు ఇప్పటి వరకు లేనట్టుగా మనకి లోపల గమనించుకోండి, మనకి వెళ్ళే నాబ్ కాకుండా మనకి ఫిల్టర్ ఫ్యాన్ ఉంటుంది మనకి లోపల, బ్లాక్ కలర్లో కనిపిస్తుంది కదా, అది ఫ్యాన్ అంటారు అనమాట. అది మనకి ప్రెషర్ ఆగోండి ఇస్ అ ఫ్యాన్. ఏ పంపులో కూడా ఆ ఫ్యాన్ ఉండదు మనకి. దానికి మనకి ఏంటంటే ప్రెషర్ని కంట్రోల్ చేసుకుంటా ఎక్కడ స్టక్ అవ్వకుండా నీట్గా మనకి స్ప్రే అవ్వడానికి ఆ ఫ్యాన్ అనేది సపోర్ట్ చేస్తూ ఉంటుంది బ్యాటరీ స్ప్రేలో. మనం ఎక్కడికైనా ఇప్పుడు ఏంటంటే భుజానికి వేసుకోవాల్సిన అవసరం లేదు, ఈజీగా పట్టుకొని కూడా కొంతమంది స్ప్రే చేసేసుకుంటే. ఇక్కడ ఇప్పుడు హోమ్ గార్డెన్స్ ఉంటాయి, కిచెన్ గార్డెన్స్ ఉంటాయి, అలాంటి టైంలో కూడా ఇది పెట్టేసుకొని ఈజీగా ఇట్లా స్ప్రే చేసుకోవడానికి సపోర్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. క్వాలిటీ మాత్రం గమనించండి, ఏది కూడా చాలా హెవీ క్వాలిటీలు. పైపు కూడా చూడండి, మార్కెట్లో ఎక్కడ కూడా ఈ పైపు ఇట్లాంటివి దొరకవు మీకు. మార్కెట్ అంతా తిరిగి. ఎంత ప్రైస్ ఉంటుందండి మీకు? ఇది కంపెనీ వచ్చేసి మామూలుగా 8,000 చిల్లర పెడతా ఉంది, మనం వచ్చేసి 7,500 రూపాయలకి ఇస్తున్నాము. మీ పేరు తీసుకుంటే మేము వాళ్ళకి ఒక 5% 6% దాకా డిస్కౌంట్ ఇస్తాము. ఇంతకుముందు ఏదైనా కటింగ్ చేసుకోవాలి, ప్రూనింగ్ చేసుకోవాలి చూపించారు అప్పుడు, చైన్స్ చూపించాం కదా. మామూలుగా మార్కెట్లో దొరికేటివి ఏంటంటే సికేచర్స్ కామన్ అనమాట, ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. ఇది ఏంటంటే ఇంట్లో ఉండే మొక్కలు పెంచుకునే వాళ్ళ దగ్గర నుంచి అండ్ మనకి ఫార్మింగ్ చేసి మ్యాంగో తోట, బత్తాయి తోట ఇట్లా ఉండేటోళ్ళు అందరూ కూడా ఈ సికేచర్స్ కామన్గా వాడుతూ ఉంటారు. ఇది ప్రతి ఒక్కరికి తెలిసిందే. మార్కెట్లో ఏంటంటే 300 రూపాయల దగ్గర నుంచి డిపెండ్స్ 2,500 వరకు ఉంటుంది క్వాలిటీని బట్టి. ఇది ప్రతిసారి ఏంటంటే చేయడము అది మనకి ఇట్లా బాగా రిస్క్ అయ్యి ఒక్కోసారి పనులు దొరక్క మనమే సెల్ఫ్గా చేసుకోవాల్సి వస్తుంది కదా. దీంట్లో ఏంటంటే కంపెనీ అనేది
మనకి బ్యాటరీ సిగ్నేచర్ లాంచ్ చేసింది అనమాట కొత్తగా. చాలా హ్యాండీగా ఉంటుంది, చాలా బాగా ఉంటుంది. మనం ఏం ప్రెజర్ పెట్టాల్సిన అవసరం లేదు. చాలా బిల్డ్ క్వాలిటీ చాలా ఎక్సలెంట్గా ఉంది. చూడండి, ఇది స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్స్ ఇచ్చింది మీకు. ఇది చూడండి, స్టీల్ కంపెనీది. ఈ బ్యాటరీ ఉంటుంది కదా, బ్యాటరీ సిగ్నేచర్ అనమాట ఇది. మనం బ్యాటరీ తోటి ఇట్లా బ్యాటరీ ఇన్సర్ట్ చేసేసుకొని ఇక్కడ పాయింట్ ఉంటుంది. ఆన్ చేసామనుకోండి, సౌండ్ వచ్చింది కదా, ఆన్ అయిపోయింది. ఆన్ అయిన తర్వాత మనం ఏది చేయాలనుకున్నా కూడా ఇక ఈవెన్ ఎంత ఏజ్డ్ పర్సన్ అయినా సరే కూడా బలం అనేది అవసరం లేదు. నార్మల్గా ఇగోండి ఓపెన్ అయిపోయింది. ఇక మనకి ఏంటంటే మన బొట్నేల్ సైజ్ కంటే కూడా కొంచెం పెద్ద అయ్యి ఈజీగా కట్ అయిపోతుంది అనమాట. మనం బలం పెట్టాల్సిన అవసరమే లేదు. ఇగోండి, చాలా ఎక్సలెంట్ ఉంది. ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగా ఉంది. ఇంకోటి ఏంటంటే మనకి ఎన్ని కటింగ్స్ అనేది జరుగుతుంది అనేది కూడా మనకి ఇక్కడ తెలుస్తూ ఉంటుంది. చూడండి, గమనించుకోండి క్లియర్గా. ఇగోండి, మనకి 163 అని కనిపిస్తుంది కదా. ఇప్పుడు నేను ప్రెస్ చేస్తాను, చూడండి కౌంట్ మారిద్ది. ఇగో 164 వచ్చింది. ఇక మళ్ళీ ఇప్పుడు ప్రెస్ చేస్తున్నాను, మళ్ళీ ఇక్కడ కౌంట్ మారుతుంది చూడండి. ఓకే, 165. అయితే ఎంతసేపు వస్తుంది? కరెక్ట్ పాయింట్ అడిగారు మీరు. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేసుకున్నాం అనుకోండి మనము ఈ యొక్క బ్యాటరీని, తక్కువలో తక్కువ అనుకున్నా కూడా 2000 కటింగ్స్ పైన మనకి వస్తుందన్నమాట. 2000 కటింగ్స్ అంటే ఇట్లా మనం ఇందాక ప్రెస్ చేసాం కదా, ఇప్పుడు ఒక పీస్ పెట్టి ఇట్లా కట్ చేసామంటే అదొక కట్ లాగా అనమాట. అట్లాంటి 2000 కట్స్ పైన మనకు ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేసుకుంటే చాలా ఎక్సలెంట్గా వస్తుంది అనమాట మనకి. ఎందుకంటే ఇప్పుడు ఒక 100 కటింగ్స్ అయిపోగానే మళ్ళీ ఛార్జింగ్ పెట్టాలంటే ఫెడప్ అయిపోతాడు కస్టమర్స్, ఇబ్బంది పడుతూ ఉంటారు అనమాట. అట్లాంటి టైంలో ఇది అనేది మనకి ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేసుకున్నామంటే 2000 కటింగ్స్ పైన మనకి పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఆ రోజు అంతా కూడా ఆయనకి పెడితే ఛార్జింగ్ దిగే అవకాశం ఉంటుంది. పర్లేదు, ఇట్లా పెట్టి మనం యూజ్ చేయకుండా ఉంటుంటే బ్యాటరీ ఏం దిగదు మనకి. ఇంకోసారి ఎప్పుడంటే ఫుల్ ఛార్జ్ చేసుకోవాలనుకుంటే కూడా ఎక్కువ టైం పట్టదు. గంటంబావులో ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. ఛార్జర్ కూడా క్విక్ ఛార్జర్ ఉంటుంది. గంటంబావు గంటన్నరలో ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. మళ్ళీ తీసి యూ కెన్ యూజ్ ఇట్ అనమాట మనకి. అంటే లంచ్ టైంలో ఎప్పుడైనా బ్రేక్ వస్తుంది కదా, ఆ బ్రేక్ టైంలో పెట్టేసేసుకుని మళ్ళీ వాడుకుంటే ఆ డే మొత్తంలో కూడా ఈజీగా ఆపరేట్ చేసేసుకోవచ్చు అనమాట మనకి. చాలా స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఇవ్వండి, చూడండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మనకి. ఇక ఈజీగా ఈ కట్టర్స్ పోయినాయి, ఈ బ్లేడ్స్ పోతున్నాయి, అయిపోతున్నాయి, చేయలేకపోతున్నాం, చేయి నొప్పి వస్తుంది అన్న ఫీలింగ్ అనేది లేకుండా ఈజీగా. ఎంతలా ముద్దుకోగలుగుతుంది? దీని థిక్నెస్ వచ్చేసి మీకు 25 mm అంటారు అనమాట. 25 mm థిక్నెస్ కట్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ఆల్మోస్ట్ మన బొట్నేల్ సైజ్ కంటే కొంచెం లావుగా ఉన్నా కూడా పర్లేదు, యూ కెన్ కట్ ఇట్ అనమాట. మన ముందర హెచ్ ట్రిమ్మర్ ఉంది కదా, సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో మనం బిఫోర్ వీడియోస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేయలేదు దీని గురించి. సో ఇప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఎలా నడుస్తుంది, ఎంత మినిట్స్ నడుస్తుంది అని మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి మొత్తం. తప్పకుండా. మనకి ఇవాళ రేపు మనం చూస్తూనే ఉన్నాం కదా, పెట్రోల్ అనేది బాగా ఇరాన్ వారితోటి బాగా ఇబ్బంది పడి మనం రావట్లేదు అది ఇదని. మన ప్రధానమంత్రి లాంటిదే ఈవీ సిస్టమ్స్ ఎంకరేజ్ చేయండి అని చెప్పడం జరుగుతూ ఉంది కదా. మన స్టిల్లో ఎప్పటి నుంచో బ్యాటరీ ఎక్విప్మెంట్స్ చాలా ఉన్నాయి. లైక్ కొన్ని చెప్తున్నాను చూడండి. ఇందాక చూసాం కదా, సిగ్నేచర్ ఒకటి, హెచ్ ట్రిమ్మర్ ఒకటి, చైన్సా, మిగతా అట్లాంటి ప్రెషర్ వాషర్ లాంటివి, బ్యాటరీ స్పేర్, ఇట్లాంటి చాలా ఎక్విప్మెంట్లలో బ్యాటరీవి మన స్టిల్లో అవైలబుల్గా ఉన్నాయి. మీకు మన దాంట్లో ఒకటి హెచ్ ట్రిమ్మర్ అనేది చూపిస్తున్నాను చూడండి. ఈ హెచ్ ట్రిమ్మర్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మేడ్ ఇన్ జర్మనీ ఇది. ఓకే, బ్యాటరీతో రన్ అవుతుంది. ఈ యొక్క బ్యాటరీ ఏంటంటే ఇది కూడా స్టిల్ ప్రొవైడ్ చేస్తుంది. లిథియం అయన్ బ్యాటరీ అంటారు దీన్ని. యాక్చువల్లీ ఇది జర్మనీ నుంచి వస్తుంది మనకి. ఓకే, చూడండి ఇది ఎన్ని వాట్స్ ఉంటుందండి? ఇది వాట్స్ ప్రకారంగా వచ్చేసి 36 watts బై 7.2 AH అని అంటారు దీన్ని. ఓకేనా, ఇక మేడ్ ఇన్ జర్మనీది. యాక్చువల్లీ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట ఈ యొక్క స్టిల్ అనేది, ఈ లిథియం అయన్ బ్యాటరీస్. ఈ యొక్క బ్యాటరీస్ ఏంటంటే మనకి ఈజీగా ఇన్సర్ట్ చేసుకోవడం అనమాట. ఎలాంటి ఏమీ అవసరం లేదు. పెట్టాము కదా, ప్రెస్ చేసేసాము. ఈ ఇండికేటర్ బటన్ ఏంటంటే మనకి ఛార్జింగ్ ఎంత ఉంది అనేది చూపించడానికి, అంటే బ్యాటరీలో ఫుల్ ఛార్జ్ ఉన్నట్లు అనమాట. ఎన్ని మినిట్స్ వస్తుందండి? ఈ హెచ్ ట్రిమ్మర్ ఒక్కసారి మనం ఫుల్ ఛార్జ్ చేసుకున్నాం అనుకోండి, కస్టమర్ ఫీడ్బ్యాక్ మేము చెప్పడం అనేది ఏంటంటే, యాక్చువల్లీ మేము 1 hour వస్తుందని చెప్తున్నాము. కస్టమర్ ఫీడ్బ్యాక్ ఏంటంటే, నేను రిఫరెన్స్ కూడా ఇస్తాను వాళ్ళది. ఆయన టిల్ 4 hours వరకు యూజ్ చేశానని చెప్పేసి అన్నారు.
4 hours యూజ్ చేశాడు. అప్పటికే ఇంకా 2 పాయింట్స్ ఉన్నాయని చెప్పేసి అన్నారు తను. మేము చెప్పడం అయితే కూడా ఆయన అంత చెప్పారన్నా కూడా మేము ఏం చెప్పట్లేదు. మ్యాక్సిమం మేము 1.5 hour మేము చెప్తా ఉన్నాము. మళ్ళీ ఇది కూడా క్విక్ ఛార్జర్, మనకి గంటలో మనకి ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. గంటలో ఫుల్ ఛార్జ్, ఈజీ ఆపరేటింగ్ అనమాట. ఎలాంటి బటన్ ఇది అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బ్యాటరీ ఇన్సెట్ చేసాం మనము. ఇక్కడ ఉంటుంది కదా, ఇది జస్ట్ ఎక్సిలేటర్ పట్టుకున్నాం చూడండి. ఇగోండి ఇక్కడ ఇట్లా ఇది పైన ఇది లివర్ ఉంటుంది, ఇది పట్టుకొని ఇగోండి ఈ హ్యాండ్ దగ్గర ఉంది కదా, ఎప్పుడైతే ఇది పట్టుకుంటారో మళ్ళీ వదిలేస్తే చూడండి మనకి ఇది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మనకి ఇదేంటంటే మనకి ల్యాండ్స్కేపింగ్ వాళ్ళకి బాగా యూజ్ ఉంటుంది. ఓకే. అండ్ పార్కులు ఉంటాయి కదా, మనం చాలా గమనించి ఉంటాం కదా, పార్కులలో డిజైన్గా మనిషిలాగా ఎనిమల్స్ లాగా ఇట్లా బొమ్మలు చేస్తూ ఉంటారు కదా, దాన్ని మోల్డ్ చేస్తూ ఉంటారు కదా, వీటితోటి చేస్తూ ఉంటారు అనమాట. ఓకే. ఫ్యూల్ అనేది లేకుండా బ్యాటరీతో రన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉపయోగపడుతుంది. ఇంకోటి లైట్ వెయిట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైబ్రేషన్ అనేది ఎలాంటి వైబ్రేషన్ ఉండదు, ఈజీ ఆపరేట్ అనమాట. పెద్ద ఏజ్ వాళ్ళు కూడా దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగా ఎక్సలెంట్గా ఉంటుంది. చాలా మందికి తెలియదు కంపెనీ అంటే స్టిల్ కంపెనీ. ఇది స్టిల్ లేదు సార్, ఇది లోకల్. జస్ట్ కొంతమంది అడగడం వల్ల మనం తెప్పించడం జరిగింది. బాగా గమనించాం కదా, ఇగోండి బ్లేడ్స్ చూడండి, ఇగోండి ఇది బాగా ఇప్పుడు ఇది వచ్చేసేసి మీకు ఈజీగా తక్కువ వచ్చేసేసి మనం ఈ తెప్పించిన కంపెనీ వచ్చేసేసి మీకు 4 hours ఈజీగా వస్తుంది. ఒకసారి ఫుల్ ఛార్జ్ చేసుకుందాం అనుకోండి. బ్యాటరీ కూడా చాలా పెద్ద బ్యాటరీ ఉంటుంది. ఇగోండి భుజానికి వేసుకునేటట్టు మంచి బెల్ట్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఇగోండి హ్యాపీగా వేసుకొని, అంటే దీంట్లో అసలు బరువు అనేది లేకుండా ఇది అల్కగా ఉంటుంది, చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఇది జనరల్గా దీన్ని వాడేది ఏంటంటారంటే టీ హార్వెస్టర్ అంటారు. టీ ఎస్టేట్స్, మన బెంగళూరు అటు సైడ్, మన కేరళ సైడ్ టీ ఎస్టేట్స్ ఉంటాయి కదా, ఆ టీ ఆకుల్ని కలెక్ట్ చేసుకోవడానికి అంటారు అనమాట. బట్ మన సైడ్ దీన్ని ఎట్లా మార్చేసేసారంటే కలుపు కట్ చేసుకోవడానికి, దానికోసం అనేది. అంటే ఎవరో ఇట్లా వీడియో చేయడం వల్ల చాలా వైరల్ అయిపోయి అందరూ ఇదే కావాలంటా ఉన్నారు. బట్ ఇట్స్ టఫ్. మీకు మనం మా కస్టమర్ చాయిస్ ప్రకారం తెప్పించడం జరిగింది. మనం ఏంటంటే లైట్ వెయిట్లో తెప్పించాం చూడండి. ఇగోండి ఇగో జస్ట్ కేబుల్తో కనెక్ట్ చేసుకుంటాం దీన్ని. బ్యాటరీ అనేది మనం భుజానికి వేసుకుంటాం బ్యాగ్ లాగా. కాకపోతే ఒకటే గమనించుకోండి, వీటి మీద ఎలాంటి గ్యారంటీ వారంటీస్ అనేటివి ఉండవు. నా దగ్గరే కాదు, మార్కెట్లో ఎవరి దగ్గర ఉండవు. కాకపోతే మనం ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తాము, లేదు అని అంటే కొనరు కాబట్టి అందరూ వారంటీ ఉందని చెప్పేసి అంటూ ఉంటారేమో. బట్ బయట మార్కెట్ గురించి మనకు అంత ఐడియా లేదు. మనకైతే ఉన్న వాస్తవం అయితే వారంటీస్ అనేది ఉండవు ఇవి. ఓకేనా, దీన్ని ఇలా పెట్టేసేసుకొని ఇక ఇలా పెట్టి ఇలా ఆపరేట్ చేస్తూ ఉంటుంది. ఇక మనం ఇలాంటి వీడియోస్ మనం చూసాం కదా బాగా. ఇది సో బ్యాటరీ క్యారీ చేయకుండా నార్మల్గా రాదా? అంటే బ్యాటరీ క్యారీ చేయకుండా అంటేనేమో ఇంకొక మోడల్ మనం చూస్తున్న చాలా వీడియోస్. ఇది బ్యాటరీ అనమాట. ఇది బ్యాటరీ దీనికి ఇన్సెట్ అవుతుంది. అది కొంచెం ఏంటంటే మన చేతిలో పట్టుకొని బరువులాగా ఉంటుంది. ఇది మార్కెట్లో దొరుకుతుంది. ఇది వచ్చేసి మీకు ఒక 2 hours 2.5 hours వస్తుంది. 2.5 hours వస్తుంది ఒకసారి ఫుల్ ఛార్జ్ చేసుకున్నామంటే. ఇది ఎంతసేపు ఛార్జ్ అవుతుంది? మళ్ళీ ఛార్జింగ్ అనేది మినిమం ఒక 4 hours పడుతుంది దీనికి. 4 hours. ఇదిగోండి ఇది కూడా అంతే. దాని గురించి తేడా ఏంటి? మంచి ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా, ఇది అనేది బ్యాటరీ దీనికి ఇన్సెట్ అవుతుంది. కొంచెం చేతిలో పట్టుకోవడం కూడా కొంచెం బరువుగా ఉంటుంది మనకి. ఇగోండి చూడండి, వెయిట్ మీరే ఫీల్ అవ్వండి పట్టుకొని. ఇదేమో మనకి లైట్ వెయిట్ అనమాట. ఇగోండి సింగిల్ ఫింగర్ తో కూడా లెగుస్తుంది చూడండి, ఎందుకంటే బ్యాటరీ దీనికి లేదు కదా. ఈజీ ఆపరేటింగ్. ఇగో చూడండి, ఇప్పుడు ఇది ఉంది కదా, మనము స్కూల్ బ్యాగ్ వేసుకున్నట్లే అనమాట, ఇబ్బంది లేకుండా. ఇట్లా వేసేసుకొని మనం ఇక దీంతో పట్టించుకోవాల్సిన అవసరం లేదనమాట. వెనక ఇన్సర్ట్ అయిపోతుంది. మనం ఇది పట్టుకొని ఇది ఇక ఈ క్లాంప్ దీనికి పెట్టేసుకుంటాం. ఇక్కడ పెట్టేసుకున్నాం అనుకోండి, ఈ సింపుల్గా ఇది చూడండి, జస్ట్ 2 fingers తోటి రన్ చేసుకోవాలి. మీ సజెషన్ తోటి ఏది బెటర్ అంటారు? అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే కస్టమర్ చాయిస్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. కస్టమర్ ఏంటంటే, సార్ నేను ఎక్కువసేపు బరువు అనేది మొయ్యలేను సార్, ఇబ్బంది అవుతూ ఉంటుంది, నేను ఎక్కువసేపు ఆపరేట్ చేయలేను కదా. ఇంకోటి ఏంటంటే కూడా ఇప్పుడు నేను ఏదైతే సిట్టింగ్ పొజిషన్లో కూర్చున్నానో, ఫార్మరు ఏ కలుపు తీయాలన్నా కూడా ఈ పొజిషన్లోనే చేసుకోవాలి. ఇది లేదా ఇగో ఇట్లా అట్లా అనేది ఎక్కువసేపు ఎట్లా ఆపరేట్ చేయలేడు పర్సన్. ఎందుకంటే నిలబడి అంటే కామన్, ఇప్పుడు ఇట్లా ఉందనుకోండి మనం ఇట్లా చేసుకోవడం కామన్.
కానీ ఇది పైనుంచి చేసుకునేది అది కాదు కదా, కింద అందరు కలుపుకి ఇట్లా వాడుతూ ఉన్నారు కదా, ఇగో ఈ విధంగా వాడుతూ ఉన్నారు. అందరు గమనించుకోలేని విషయం ఏంటంటే దాంతో ఎక్కువసేపు చేయలేరు, బట్ వాళ్ళ కంఫర్ట్ని బట్టి వాళ్ళ స్టెమినా ఎంత ఉందో దాన్ని బట్టి చేసుకుంటే చాలా బాగుంటుంది మనకు అనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.